నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ రోజు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని మా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాల నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీల గురించి ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో పెద్దిరెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సందర్భంగా ఈ సభ నిర్వహించడం అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నారు రా కదిలిరా ప్రోగ్రామ్ కి చంద్రబాబు గారు రావడం, పీలేరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా, రాజంపేట పార్లమెంటుకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు చూస్తున్నారు జనాలు తండోలుగా తరలి వస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడుతున్నారు. ఈ రోజు ఈ సభ ఖచ్చితంగా 1,00,000కు పైచిలకు జనాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సభని విజయవంతం చేయబోతున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా మార్పు కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి అధికారంలోకి రాబోతున్నాం. అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించబోతున్నాం. ఈ రోజు రా కదిలిరా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పీలేరులో భారీ బహిరంగ సభ దగ్గర 1,00,000 మందితో ఈ రోజు ఈ ఉమ్మడి రాజంపేట పార్లమెంట్ దీంట్లో మనం పెట్టుకోగలుగుతున్నాం. భారీ ఎత్తున నలుమూలల నుంచి 7 కాన్స్టిట్యూషన్ నుంచి సుమారు 1,00,000 మంది తరలి వస్తున్నారు. ఇది ఒక చిత్తూరు జిల్లాలో ఇక్కడి నుంచేనే, ఎందుకంటే గౌరవ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఇక్కడి నుంచే రాబోయే 3 నెలల కాలంలో జరిగే ఎలక్షన్లకి ఒక విజయ సంకేతంగా నాంది పలుకుతున్నాం. ఈ రోజు తప్పకుండా ఈ దీంతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అరాచక పాలన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన చూస్తుంటే ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ అరాచక పాలన ఈ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదామని ప్రజలు కాసుకొని కూర్చున్నారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి దీంతో భారీ విజయ నికేతంతో గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి రా కదిలిరా ప్రోగ్రామ్ కి రాజంపేట నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గం నుంచి 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా జనాలు, తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇంకా మీటింగ్ ఇంకో 2 గంటల టైం ఉంది అనగా ఇంకా ఇంతకు ముందే అలాంటి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ దెబ్బతో ఈ మీటింగ్ తర్వాత రాజంపేట ఎంపీ గానీ 7 నియోజకవర్గాలు కానీ కంప్లీట్ గా మేము తెలుగుదేశం, జనసేన కూటమి స్వీప్ చేయబోతుంది. ఇది ఖచ్చితంగా జరగబోయే సంగతి. ఇది రాసి పెట్టుకుని కావాలంటే ప్రతి ఒక్కళ్ళు పేరున ఈ ప్రోగ్రాం కని విని ఎరగని రీతిలో జనసేన కూటమి కానీ, జనసైనికులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ తరలి వస్తున్నారు. ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. రా కదిలిరా ప్రోగ్రాం రాజంపేట పార్లమెంట్ కు సంబంధించి పీలేరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు చాలా ఘనంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ పరిపాలిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, అరాచకమైనటువంటి తీరు, దీనికి అడ్డుకట్టు వేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక ఆశను రేకెత్తించింది. ఆ ఆశ రాబోయే భవిష్యత్తు భారీ మంచి భవిష్యత్తును ఆశించే వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరే నిర్ణయం తీసుకుంటారు. భావి తరాల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ నిర్ణయం కూడా ప్రకటించడంతో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి సంతోషాన్ని ప్రజలు ముఖాల్లో చిరునవ్వులతో చూడవచ్చు అని చెప్పి ఈ రోజు మేము ఈ రా కదిలిరా ప్రోగ్రాం దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి రా కదిలిరా ప్రోగ్రాం అయితే చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దుర్మార్గులను ఇంటికి పంపించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రోగ్రాములు నడుస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పరిపాలనిచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కుటుంబీకి ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రం మంచి జరగాలని చెప్పి ఈ కుటుంబీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
అదేవిధంగా ఇక్కడ రా కదలిరా తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన కార్యకర్తలకు, యువతకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున నా ధన్యవాదాలు. సోదరులారా, ఈ రోజు ఈ పీలేరులో సభ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో వణుకు పుట్టించే సభ అనిపిస్తా ఉంది. సోదరులారా, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడే పైపు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే దారి పొడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉరివీగుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఉచ్చపోస్తా ఉన్నారు. అప్పుడే సమయం ఆసన్నమైంది. 60 రోజుల్లో మాత్రమే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలికేదానికి, ఈ చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలకు అంతం పలికేదానికి 60 రోజులే ఉంది. సోదరులారా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు కడతాడంట. ఏదయ్యా నీ ప్రాజెక్టు కట్టుకుంటేది? పిఎల్ఆర్ కంపెనీ పేరుతో నువ్వు కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తూ రైతులకు ₹1 గాని నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉంటాయో నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ లెక్క చెప్తా ఉన్నారు. దగ్గరికి వచ్చింది, సమయం ఆసనమైంది. పుంగనూరు నియోజకవర్గంలో 100% తెలుగుదేశం పార్టీ జెండా ఎదుర్కొంది. 1989లో నా మీద నీకు రాజకీయ ఆరంభమైంది. ఆ రోజు నా మీద గెలిచావు. ఇప్పుడు 2024లో నీకు నాతోనే రాజకీయం అంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సభకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.